పాయకారావుపేటలోని ఎస్ఆర్జీజే ప్రభుత్వ జూనియర్ కళాశాల, మంగవరం రోడ్లోని ప్రభుత్వ బాలికల పాఠశాలని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇక్కడ అమలవుతున్న మధ్యాహ్న భోజనాన్ని అనిత పరిశీలించారు. అలాగే సమస్యలుంటే చెప్పాలంటూ విద్యార్థులతో ఆమె మాట్లాడారు. ల్యాబ్ సిబ్బంది కొరత ఉందని విద్యార్థులు ఆమె దృష్టికి తెచ్చారు. గంజాయి సరఫరా గురించి విద్యార్థులతో చర్చించిన హోంమంత్రి అనిత ఏవైనా సంఘటనలు, సమస్యలుంటే ఫిర్యాదు చేయాలని సూచించారు. విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారనే ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని ఆదేశించారు. గంజాయిని అరికట్టడానికి ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా ఉండాలని సూచించారు. పాయకరావుపేట మండలంలోని పాయకరావుపేట టౌన్లో ఉన్న హై స్కూల్స్ని సడన్ గా విజిట్ చేయడం జరిగింది. ఈరోజు గవర్నమెంట్ మెయిన్ హై స్కూల్, అదేవిధంగా ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ రెండింటినీ కూడా సడన్ గా విజిట్ చేయడం జరిగింది. ఎందుకనంటే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడైనా, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా ఈ గంజాయి సప్లై కానీ, ఈ గంజాయి సరఫరా కానీ జరుగుతుందా, లేకపోతే పిల్లలందరూ పరిస్థితి ఏంటి, వాళ్ళ మిడ్ డే మీల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళందరికీ సౌకర్యాలు బాగున్నాయా లేదా అనే ఉద్దేశంతో అవన్నీ వాళ్ళందరి దగ్గర తెలుసుకోవడానికి ఈరోజు 2 స్కూల్స్ రావడం జరిగింది. ఇక్కడున్న విద్యార్థులందరూ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకున్నారు. వాళ్ళకి అంటే మ్యాక్సిమం కొంత బిల్డింగ్స్ లేవని, అదేవిధంగా ల్యాబ్ లేదని, స్టాఫ్ ప్యాటర్న్ కూడా కొంచెం తక్కువ ఉన్నారని చెప్పడం జరిగింది. అదేవిధంగా మెయిన్ హై స్కూల్లో కూడా ఇక్కడైతే కొంతమంది, ఇక్కడ ముఖ్యంగా గర్ల్స్ హై స్కూల్ దగ్గర ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయి తీసుకుంటూ కొంతమంది అబ్బాయిలందరూ కూడా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి స్టాఫ్ ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ సీసీ క్యామ్స్ కూడా ఇక్కడ బిగించడం జరిగింది. ఇక్కడ అటువంటి ఇబ్బంది ఏమొచ్చినా కూడా ఇమీడియట్ గా వాళ్ళు వచ్చి అక్కడ యాక్షన్ తీసుకోవడానికి కూడా సీసీ కెమెరాస్ కూడా బిగించడం జరిగింది. అదేవిధంగా మెయిన్ గర్ల్స్ హై స్కూల్స్ దగ్గర అన్ని దగ్గర కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసే పరిస్థితి కూడా మేము తీసుకుంటాం. పోలీస్ డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతో మేము అందరూ కూడా ఒకటే చెప్తున్నా, అందరూ కూడా ముఖ్యంగా నేను మళ్ళీ నిన్న కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పాం, ఈ రోజు కూడా అదే చెప్తాం. పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది ముఖ్యం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మాకెందుకులే అని ఊరుకుంటే రోజు రోజుకి పెచ్చరేగుతుంది. కాబట్టి మన పిల్లలు, అందరి పిల్లలు మన పిల్లలాగే భావించుకొని మనం కూడా ఆ పిల్లల్ని రక్షించుకునే కార్యక్రమంలో ముందుండాలని, గంజాయి రహిత రాష్ట్రాన్ని మనం